హాయ్ అండి, ఈరోజు నేను చేయబోయేది ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఏం లేదండి, హల్వా తినాలి అనిపించింది నాకు, కేసరి. సో చేసుకుంటున్నాను. కాజు కిస్మిస్ వేసాను, బాగా ఫ్రై చేసేసాను. దాంట్లోని ఒక కప్కి సుజీ వేస్తున్నాను. దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. అన్నితో కలిపి బాగుంటుంది టేస్ట్. ఇలా చేస్తే బాగా కలర్ కూడా బాగా వస్తుంది. ఆ కాజు కిస్మిస్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంటుంది. ఇవాళ సాటర్డే కదా, సో ఏదైనా మంచిగా చేసి తినాలి అనిపించింది నాకు. సాటర్డే మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటాను. చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి. ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. బాగా ఒక 10 minutes బాగా లో టు హైకి, కొంచెం లో టు మీడియంలో పెట్టుకోవాలి. చూడండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేశానండి. ఒక కప్కి 3 cups వాటర్ యాడ్ చేశాను. అండ్ కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసాను. ఇంకా ఇలాచీ కూడా యాడ్ చేశాను. కొంచెం ఇలాచీ నేను ఎప్పుడు ముందలే వేస్తాను, బాగా ఆ ఫ్లేవర్ అనేది దానికి పడుతుందని. చూస్తూ ఉండండి, ఇది దగ్గరికి వచ్చేస్తుంది. ఇది బాగా అయిపోయిన తర్వాత దీంట్లో షుగర్ వేయాలి. చూడండి ఎంచక్క దగ్గరికి పడిపోయింది. ఇంకా బాగా దగ్గరికి అవ్వాలి. ఏకదం చూస్తారా? వావ్, చూస్తుంటేనే తినేయాలి అన్నంతగా అనిపిస్తుంది నాకు. చూడండి, ఇందులో ఒక కప్ ఫుల్గా వేస్తున్నాను. స్వీట్ సరిపోతుంది. అంత ఎక్కువ తినే స్వీట్స్ నేను చాలా తక్కువ తింటాను, స్వీట్స్ ఏదైనా కూడా. సో అందుకని నాకు కొంచెం నా స్వీట్కి తగినంతగా వేసాను. ఒక కప్. మీరుకి ఎవరికైనా ఎక్కువ కావాలంటే 1.5 cup వేసుకోండి. ఇది పెద్దగా ఉండే చీని, చిన్నగా ఉండేది కాదు. చూడండి, చీని మెల్ట్ అయిపోతుంది. ఇలా ఒక 2 minutes ఉంచండి. చీనీ కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. హాయ్, చూసారా? చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అయ్యో, అసలు తింటే చాలు అనిపించే అంతగా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది చూడండి, అయిపోయిందా? బాగుంది కదా. మళ్ళీ ఒక ఆయిల్ అండి. ఏంటి ఈ ఆయిల్లో ఉంది అనుకుంటున్నా, ఇది నేనే తయారు చేశానండి. సో తయారు చేసి ఇందులో పెట్టాను. ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోతుంది. మళ్ళీ తయారు చేసుకోవాలి గీ. నాకు ఎప్పుడు హోమ్ మేడ్ నేను తయారు చేసుకున్నదే యూజ్ చేస్తూ ఉంటాను, బయట ఎక్కువ కొనను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా ఇది సర్వ్ చేసుకొని తినేస్తే ఎంత బాగుంటుందంటే ఇలా బయట చేసేసి. వావ్, చాలా అంటే చాలా బాగుంది. దుర్గా పూజ వస్తుంది కదా, మీరు కూడా ఏదో ఒక రోజు ప్రసాదం చేసి పెట్టండి. అందరూ చాలా బాగుంది అంటారు.